హాయ్ వివాస్ 24వ తేదీ నైట్ వచ్చి పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంటల్ డెత్ జరిగింది. దీని వెనుక కుట్రలు ఉన్నాయని క్రైస్తవ సంఘాలు విపరీతంగా ఆందోళన చెందుతున్నాయి. వీరిపైన హిందువులే టార్గెట్ చేసి చంపాలని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి వాస్తవానికి ఆలోచిస్తే యాజ్ ఏ హిందూ ప్రవీణ్ పగడాల ఇంతకుముందు నేను ఎప్పుడు వీడియోస్లో పెద్దగా చూడలేదు, ఫాలోవర్స్ కాదు. ఈరోజు ఆయన చనిపోవడం వల్ల వైరల్ అవుతుండడం వల్ల ఈయన ఎవరో తెలుసుకున్నాను. కానీ ఈయన మాట తీరు, వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తే చాలా గొప్పవాడిగా, చాలా డిసిప్లినరీ కలిపిన వాడిగా, చాలా జెంటిల్మెన్గా కనపడ్డాడు. ఇలాంటి మంచి వ్యక్తికి ఇలా మరణించడం, అకస్మాత్తుగా మరణం సంభవించడం చాలా బాధేసింది నాకు. చాలా గొప్పవాడు అనుకున్నా. తర్వాత ఒక వీడియో చూసి నిజంగా ఇలాంటి వ్యక్తికి ఇలాంటి మరణం రావడం తప్పేమీ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈయన శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. శ్రీరామచంద్రుడి పైన అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశాడంటే, శ్రీరామచంద్ర ప్రభు అంట సీతమ్మ తల్లిని ఎందుకు రావణుడు చెర నుంచి తీసుకువచ్చాడంటే, సీతమ్మ తల్లితో శ్రీరామచంద్రుడు ఇలా చెబుతున్నాడంట, ఓ సీత, నిన్ను రావణుణ్ణి చంపి తీసుకురావడానికి కారణం నీపైన ప్రేమ కాదు. నువ్వు రావణుడి చెరలో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, నన్ను ఇన్సల్ట్ చేస్తారు, అందుకు తీసుకొచ్చాను. నువ్వు కాబట్టే నీకు ఇష్టమైన వ్యక్తి వెళ్ళిపోవచ్చని శ్రీరామచంద్రుడు అన్నాడట. ఇంత ఘోరంగా మాట్లాడే ఇలాంటి నీచులు ఇలాంటి మరణాలే పొందుతారు. ఇలా అకస్మాత్తుగా చనిపోతారని నాకు అనిపించింది ఈరోజు అనిపించింది. ఎందుకంటే హిందువులు ఎందుకు కొట్టి చంపుతారు? సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవారు అసలు ఎందుకు చంపాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే క్రైస్తవం రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు హిందూ సనాతన ధర్మం వైపు ఆకర్షితులై ఇందులో ఏదో ఒక గొప్పతనం ఉంది, ఏదో పవర్ ఉంది, శక్తి ఉంది. హిందూ సనాతన ధర్మంలో ఉండి కొన్ని ప్రసంగాలు ఇస్తే చాలు, 1% ప్రసంగాలు చాలు, 100%లో 1% ప్రసంగం ఇస్తే చాలు, ఎవరైనా ప్రసంగాలు వింటే చాలు, విదేశీయులు ఆకర్షితులైపోయి ఇందులో నిజం తెలుసుకొని మళ్ళీ అమ్మ ఒడిలోంచి మేము బయటికి వెళ్ళిపోయాం, ఎక్కడికి వెళ్ళిపోయాం, మళ్ళీ అమ్మ ఒడిలోకే చేరుకుంటాము, అక్కడే మనకి శాంతి జరుగుతుంది. ఆ సనాతన మార్గం అదే సనాతన ధర్మం, ఆ ధర్మంలోనే మనం మోక్షము, సాల్వేషన్ జరుగుతుందని తిరిగి వచ్చేస్తున్నారు ఫారినర్స్. మనకు మహాకుంభమేళాలో ఇది నిరూపితమైంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఫారినర్స్ పవిత్ర స్నానం చేశారు. ఎందుకంటే ఫారినర్స్ యాక్చువల్గా వాటర్ డర్టీగా ఉంటే వాళ్ళు భయపడతారు, ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయని. కానీ ఇక్కడ ఎవ్వరూ ఆలోచన చేయలేదు. ఎందుకంటే వాటర్ చూడలేదు, వాళ్ళు వాటర్లో ప్యూరిటీ చూశారు, అంటే వాటర్లో పవర్ చూశారు. వాళ్ళు ఈ వాటర్లో ఏదో పవర్ ఉంది వాళ్ళకి అనిపించింది, అందుకే వచ్చి పవిత్రమైన స్నానాలు చేశారు. అలాంటిది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు పాస్టర్ ప్రవీణ్ని చంపారు, హిందువులే క్రైస్తవ ప్రవీణ్ చంపారు అని ఆరోపిస్తున్నారే. అసలు పిల్ల కాలువతో సముద్రానికి పోటీ ఎందుకుంటుందండి? సముద్రంలో ఎంత నీరు ఉంటుంది? ఇది పెద్దగా స్ప్రెడ్ అయ్యే ఒక రిలీజియనే కాదు, ఇది ఒక ధర్మం ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి దీంట్లోకి వచ్చేస్తున్నారు. సో ప్రవీణ్ యాక్సిడెంటల్ డెత్ గురించి మాట్లాడితే ఇది వెరీ వెరీ న్యాచురల్ యాక్సిడెంటల్ డెత్గానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సీసీ వీడియోస్ అబ్జర్వేషన్ బాగా చేస్తే తెలుస్తుంది. ఆయన ఎవరు కొట్టినట్టు కనపడలేదు, తిట్టినట్టు కనపడలేదు, అసలు నిలబెట్టినట్టు కూడా కనపడలేదు. ఆయనే స్కిడ్ అయ్యి పక్కన పడిపోయినట్టుగా కనపడుతుంది. ఆయనకి పైన ముఖం పైన గాయాలు ఉన్నాయంట, వెనక ఏదో గాయాలు ఉన్నాయంట. యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖానికి, బాడీలో అక్కడక్కడ పార్ట్స్కి గాయాలు అవ్వడం వెరీ వెరీ కామన్. కొట్టడం కాదది. అందులో తొందరపడకూడదు. వెతుకు ఆందోళన చేసేసి చంద్రబాబు నాయుడు రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు, నరేంద్ర మోడీ రాలేదు, ఎందుకు వస్తారండి? ఇదే పని. ఎంతమంది చనిపోవడం లేదు, అందరూ మనుషులే కదా, అందరినీ సమానంగా వారు పరిపాలించాలి. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ టీం రావాలి, పోలీసులు రావాలి, డాక్టర్లు రావాలి, పోస్ట్ మార్టం కరెక్ట్గా జరగాలి, నిక్కచ్చిగా జరగాలి. ఇలాంటివన్నీ వాళ్ళు పైనుండి చూస్తూ పై అధికారులకి రీస్ట్రిక్షన్స్ ఇస్తూ ఇవన్నీ ధర్మంగా న్యాయంగా జరిపిస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు రాలేదంటే వాళ్ళు కుట్రలు చేసి ఏదో చేసినట్టుగా మాట్లాడుతున్నారు కొన్ని క్రైస్తవ సంఘాల వారు. చాలా బాధాకరమైన విషయం. ఇలా చావును కూడా రాజకీయంగా వాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే అని చెప్పచ్చు మనం. సో ఇంకా చూస్తే అసలు సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి అవసరం లేదని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అవసరమే లేదు. ఎవరు అసలు మా సనాతన ధర్మాన్ని, మన హిందూ స్వామీజీలని తిట్టి కొట్టినప్పుడే ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఇంత మెజారిటీ ప్రజలుండి కూడా ఎంతమంది ప్రతిరోజు వీళ్ళు మన దేవి దేవతల్ని
కొద్దిమంది క్రైస్తవులు వీడియోస్లో సాతాన్లుగా చిత్రీకరిస్తూ కనకదుర్గమ్మ అమ్మవారిని సాతాన్ అని చెప్తూ ఇలా చాలామంది మన పూజారులని కాకుండా మన ఉన్నారు కదా వీళ్ళంతా మన స్వామీజీలు ఇలాంటి వాళ్ళు వారిని తిడుతూ ఎన్నో చేస్తున్నారు. కానీ అందరూ సమన్వయం పాటించి ఒకరి జోలికి వాళ్ళు ఎవరన్నా అన్నా కూడా మాట్లాడి స్వేచ్ఛ ఇచ్చామంటే ఇది భారతదేశ గొప్పతనం. మెజారిటీ ఉండి కూడా అంటే హిందూ సనాతన ధర్మంకు ఉండే ప్రజలు ఈ మెజారిటీ ఉండి కూడా వీళ్ళపైకి ఎటువంటి అటాక్స్ చేయడం లేదు, ఎటువంటి కానీ వీళ్ళే వచ్చి రివర్స్ అటాక్ చేస్తున్నారు. వీళ్ళే గుద్దుకుంటారు, వచ్చి మమ్మల్ని గుద్దారు అని మొత్తుకుంటారు. ఇదే పని అయిపోతుంది. సో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి చూస్తామంటే ఇవన్నీ ఏదో ఆంధ్రప్రదేశ్లో అశాంతిని రేకెత్తించేగా చర్యలుగా కనపడుతున్నాయి. ఇవి ఎవ్వరు అప్రమత్తంగా ఉండండి, ఎవ్వరూ రెచ్చిపోవద్దు. రెచ్చగొట్టిన సమన్వయంతో ఉండండి. సత్యం అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఎవరికి జరగాల్సిన న్యాయం వారికి జరుగుతుంది. ఆ మధ్యకాలంలో కత్తి మహేష్ అనే వ్యక్తి కూడా శ్రీరామచంద్రుడి పైన ఇలాగే వాగి అర్ధాంతరంగా కర్మ కాటికి పంపించింది. సో వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.